Hey guys, welcome back to new vlog. This is Vishnu from Moral Bikers Club. ఇవాళ చూసారంటే ఇది ఒక డిఫరెంట్ వ్లాగ్. ఇది సర్ప్రైజ్ వ్లాగ్. ఇవాళ డేట్ చూసారంటే 23rd. నరేష్ మీకు చూసుంటారు వ్లాగ్ లో. హిమాలయన్, బ్లాక్ హిమాలయన్, సిల్వర్ హిమాలయన్ చెప్పొచ్చు. వాడు దుబాయ్కి వెళ్ళాడు జాబ్ సర్చ్ కి. ఇవాళ రిటర్న్ అవుతున్నాడు. సో ఎవరికి తెలీదు మేము వస్తున్నాం అనేసి, వానికి కూడా తెలీదు వాన్ పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాం అనేసి. సో దిస్ వుడ్ బి ఏ సర్ప్రైజ్ బ్లాగ్. ఫస్ట్ టైం మేము ట్రై చేస్తున్నాము. ఇప్పుడు ఇంటి నుంచి బయలుదేరాను, కొంచెం దూరం వచ్చి బ్లాగ్ చేస్తున్నాను. నెక్స్ట్ నాగోల్కి వెళ్ళి చెర్రీని పికప్ చేసుకొని అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్తాము. వాళ్ళ ఫ్రెండ్తో సెటప్ చేసుకున్నాం మేము, క్యాబ్ బుక్ చేయొద్దు అనేసి. నా బండి నెంబర్ ఇవ్వమని చెప్పాను వాళ్ళ ఫ్రెండ్కి. సో డిఫరెంట్గా ట్రై చేస్తున్నాము. లెట్స్ సీ, హోప్ ఫర్ ద బెస్ట్. ఏ గైస్, బ్యాక్ టైం 3:30 అవుతుంది. నాగోల్కి వచ్చేసాను, నేను చెర్రీ వచ్చేసాము. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి బయలుదేరిపోవాలి. సో వానికి తెలీదు మేము వస్తున్నట్టు. క్యాబ్ కూడా బుక్ చేద్దామని చెప్పాము వాళ్ళ ఫ్రెండ్ని. సో లెట్స్ సీ ఎలా సర్ప్రైజ్ అవుతుందో. చెర్రీ కూడా వచ్చేసాడు. వాడు నాకు ఈ లాగ్ తీసే 3-4 సార్లు నేను తీసేలోపు చీకటి లాగ్ వచ్చింది. సో మళ్ళీ నేను రీటేక్ చేసి వస్తున్నప్పుడు వెయిట్ చేస్తున్నాడు వెనకాల మన పెట్రోల్ బంక్ దగ్గర. సో లెట్స్ సర్ప్రైజ్ హిమ్. హే గైస్, బ్యాక్ ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. 1.5 kilometers ఫ్రమ్ అరైవల్. వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేశాడు, వాడు వచ్చేసాడంట బ్యాగేజ్ తీసుకోవడానికి. అక్కడి నుంచి ఇమిగ్రేషన్ వెళ్తాడు. సో ఇది ఫస్ట్ టైం చేస్తున్నాం మేము సర్ప్రైజ్ అనేది. అది ఎలా వస్తుందో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు సర్ప్రైజ్ అవుతాడా, మమ్మల్ని సర్ప్రైజ్ చేస్తాడో అర్థమే కాదు. సో లెట్స్ సీ. ప్రొఫెషనల్స్ కాదు సర్ప్రైజ్ చేయడానికి. ఆడు ముందే సైకోగా ఉంటాడు ఆడు చూడడానికి. మీరు వచ్చిరా, సరే తీరు టికెట్ తీరి పోదాం నడుర్రే అంటాడు ఆడు. అలాంటి వాడు. సో లెట్స్ సీ. నాకు ఇప్పుడు అది నెక్స్ట్ ఏమవుతుంది ఇమాజిన్ చేసుకుంటే నాకే నవ్వు వస్తుంది. వాని ముఖంలో చేంజెస్ ఏ ఉండదు అసలు, అది రియాక్షనే రాదు అని దాంట్లో. సరే చూడాలి. అదే మీరు చూడండి, ముఖం ఎంత సైకోటిక్ గా పెడతాడు ఇప్పుడు వచ్చిన తర్వాత. సైకో డాక్టర్ అంటాడు, సైకో డాక్టర్ 46. సో లెట్స్ సీ. మేము అసలు సైడ్ లో ఆపొద్దు, సైడ్ లో ఆపి వెయిట్ చేస్తున్నాము. ముంగుట వెనకాల ఒక 3 బండ్లు వెయిట్ చేస్తున్నాయి. సో అందుకోసం మేము కూడా ఆపి వెయిట్ చేస్తున్నాము. ఫ్రెండ్ ఫోన్ చేయగానే మేము వెళ్ళిపోతాము. మొత్తం బ్లాగ్ ఆన్ పెట్టుకునే నేను వెళ్తాను. లెట్స్ సీ ఎలా ఉంటుందో. చలో సీ యూ దేర్. ఏ గైస్, ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నాము. ఇమిగ్రేషన్లో వెయిట్ చేస్తున్నాడంట, టైం పడుతుందని పెట్టాడు. సో వెయిటింగ్. ఇక్కడ చాలామంది అసలు భయం వేస్తుంది ఇక్కడ వెయిట్ చేయడానికి. ఫైన్ పడాలంటే 1000 రూపాయలు గట్టిగా పడుతుంది ఫైన్. కార్స్ అంటే అస్సలు ఆగట్లేదు. కార్లోకి వస్తే కారు ఊగుతుంది, అంత ఫాస్ట్గా పోతున్నారు. చెర్రీ అక్కడ బ్లాక్ చేస్తున్నాడు. వెయిట్ చేస్తున్నాం, ఏం చేయాలా. 3:30 ఫ్లైట్ అన్నారు, 4:30 అయిపోయింది. 1 hour అయిపోయింది. 1 hour అయినా కూడా ఇంకా అది కాలే. 4:47 4:50 అవుతుంది. 5 hours వెయిట్ చేయాల్సిందే అనుకుంటా. చూసాం, లెట్స్ సీ. ఆడియో వస్తుందో లేదో తెలియదు, బట్ ఓకే. అదే వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేయగానే మళ్ళీ బయలుదేరుతాం ఇక్కడ నుంచి. వచ్చేసినాము, అరైవల్ దగ్గర వచ్చినాము. వాడు ఇక్కడ ఏదో వెయిట్ చేస్తుండంట. వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేస్తున్నాడు. వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసిన తర్వాత చూసాం, బయటకు వచ్చిన తర్వాత వెళ్దాము. లోపల నుంచి దిగుతున్నారు.
ఈడ దిగుతున్నాడు ఆయనకే తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడు ఇంతసేపు చేసిందంటే ఇప్పుడు టైం 6 అవుతుంది, టైము 3 గంటలు ఇంటి నుంచి బయలుదేరి ఆడు ఇప్పుడు బెత్తర్ అయ్యి ఇప్పుడు వస్తున్నాడు. సో ఆడు ఎక్కడున్నాడో తెలియదు. అదే చూస్తున్నాము, వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేయగానే అటు పోతాము. ఎట్సి లైవ్ రికార్డింగ్ అంటే అంతసేపు పెట్టాలంటే కూడా యాస్ట్ వస్తుందని పెట్టట్లే. ఆడు ముందే మెల్లగా వస్తాడు. ఆడు దాంట్లో అంతసేపు పెట్టాలంటే మాత్రం అస్సలు కాదు. ఆడు వచ్చినాడు, వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్ చూడంగానే ఆయనకి అర్థం కాదు, ఎందుకంటే నా కార్ చూడలేదు ఆడు ఇప్పటి వరకు. ఏదో వెనకాల నుంచి చూసాను కానీ ముందు నుంచి అసలు కార్ నాకు చూడలేదు. టెన్షన్ లాగా గుర్తున్న కార్ అయినా గుర్తుపట్టాడు. ఆడు టాక్సీ నంబర్ గుర్తు పెట్టుకుంటే చాలాడు, ఇంకా రాలే ఆడు. బండ్లు మాత్రం ఆడ ఖాళీ లేదు, చూడండి వెనకాల మొత్తం బండ్లు లైన్ ఉన్నాయి, అస్సలు ఖాళీయే లేదు ప్లేస్. ఆడ బయటకు వచ్చిందని చెప్తేనే వెళ్ళాలా. ఫోన్ వస్తుంది. గాయస్ ఆడు వచ్చేసిందంట, చూసాము. నేను మెల్లగా వెళ్తున్నా ఎందుకంటే చెర్రీ పట్టుకున్నాడు 2. ఏడునోడు ఎలాంటి అసలు కనిపించట్లేదు. ఆడు వచ్చిండా రాలేదా, బస్సు దగ్గర ఉన్నా అన్నాడంట పాపం. ఆడు బస్సు ఎక్కడానికి మనిషి మాత్రం కనిపించట్లే. ఏడున్నాడు రాడు. ఏమో వాళ్ళ ఫ్రెండ్ కి ఎన్నో అన్నారంట. నేను చెప్పినా జిఎల్ఎక్స్ ఉందని అదో ముంగట ఉంది, లెఫ్ట్ లో ఆఫ్ అయిపోయింది. ఎస్ఎల్జీ దగ్గర దుబాయ్ షేక్ తెలియదు, చూడలే అనుకుంటా. ముందుకి ఆగుదాము. ఏం బస్ పార్కింగ్ అనుకుంటా. ముందు ఆపుతున్నాను. షేక్ జోరుగా తయారొచ్చిండు. అక్కడ ఉన్నాడు, కనిపించింది కదా వైట్ షర్ట్. చూడలే అనుకుంటా రికార్డింగ్ లో. ఆడ బస్ పార్కింగ్ దగ్గర పార్క్ చేసినదా. మరి కనీసం చెప్పాలి కదా, కొంచెం క్యాబ్ బుక్ చేస్తారు 500 బొక్క. 1000 రూపాయలు. 1000 రూపాయలు ఇప్పటికి కంచి. దుబాయ్ షేక్ ని పిక్ చేసుకున్నాము, రిసీవ్ చేసుకున్నాం. పార్కింగ్ లో బ్లాక్ చేస్తారు, అన్ని బ్లాక్ చేస్తారు. ఎక్కడ ఫ్రీ అది బస్ ఒకటప్పుడు తీసే ఉండరు నువ్వు. పొద్దున్న దుబాయ్ షేక్ ఏం తెచ్చినావు మనకి, ఇంటికి పోయినాక చూద్దాము. సర్ప్రైజ్లు తెచ్చిందంట. మాకు తగ్గట్టున్నాడు బస్సు కూడా. వెనక బైక్ కార్ పార్కింగ్ దగ్గర ఆగని లేదు.
బే పార్కింగ్ బస్ బే దగ్గర ఆపితేనేమో ఊరికి ఎన్నికొచ్చి ఆరం పెడుతుండ్రు. అరే నాయన వీడు ఆడ నుంచి సావ కొడుతుండు. అందరికి ఎవరికి ఏం మర్చిపోకుండా పట్టుకొచ్చిన ఎవరి గురించి మాట్లాడకు, మా గురించి మాట్లాడు అంతే. అందరి గురించి అందరికి తెచ్చిందంట. నీ పుంగి వాళ్ళకేదో నాకు రికార్డు కాలేదు. అది దీనిపైన పెట్టరా సరిపోతుంది. అవుతుందా? నువ్వు నడుచుకుంటారా, లగేజ్ మేము తీసుకొని పోతాం ఇంటికి. అది అడ్రస్ కిందకి చేరా. ఏసీ బంద్ అంటాను మళ్ళీ అదేం ప్రాబ్లం. అది 12 ఏసీ బంద్ అంట. అదేంటి 12 ఏసీ బంద్. నువ్వు ఎన్ని ప్లేస్లు అని 400 మంది ఒక్క ప్లేస్ మీద ఎప్పుడు చెప్పాడు. షేక్లు ఎవరు ఫ్రెండ్ కాలే, వాచ్ కొన్నాడు చూసినావా? చిన్నది మామూలుగా ఇచ్చింది. సిగ్గు శరం ఏమన్నా ఉండాలి. ఎయిర్పోర్ట్స్ పట్టుకురమ్మన్నా. ఎయిర్పోర్ట్ చేతికి చేయికి చూడు వాచ్. అంటుండు దుబాయ్ షేక్ సడన్ ఎయిర్పోర్ట్స్ చేయలే. ఎయిర్పోర్ట్స్ కావాలని. అవును, నేను ఫోన్ చేసి ఎందుకడినా ఎయిర్పోర్ట్స్ కావాలి కదా. 2nd తారీఖు దాకా ఏం తెచ్చో నా కోసం. సర్లేరా. 3 గంటలు కూర్చోబెట్టిర్రంట. 3 గంటలు 18+. తొక్కుతున్నది ఆటోమేటిక్ అయితే అవుతుంది. అయిపోయింది. షేక్ని రిసీవ్ చేసుకున్నాము. ఇంకా షేక్ని డ్రాప్ చేసేసి ఎంతనా? బ్రేక్ఫాస్ట్ అమ్మని చేసి ఇంటికి వెళ్ళిపోవాలి. ఇక్కడ దుబాయ్ అవి నడవవు, దూరంలో నడవవు. 2 నిమిషాలకు